దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం పరిశుద్ధ లేఖనాల నుంచి ప్రవక్త అయిన యెహెజ్కేలు రాసిన గ్రంథం 47వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 47 వర్సెస్ 8 and 9. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును, అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. 9వ వచనం, వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఒక్కసారి అందరూ నాతో ఈ మాట చెప్పండి. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. ఏమన్నా ప్రింటింగ్ మిస్టేక్ ఏమైనా జరిగి ఉంటుంది అంటారు? ఇక్కడ సముద్రపు నీళ్లు మంచినీళ్ళు అవుతాయట. ఏంటి? ఒక నది నీళ్లు ప్రవహించుకుంటూ వెళ్ళి సముద్రంలో పడితేనట సముద్రపు నీళ్ళన్నీ ఏమైపోతున్నాయట? ఇదేదో కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉంటుంది కదా. ఒక నది నీళ్లు సముద్రంలో పడినప్పుడు, ఈ నది సముద్రంలో కలిసిపోయినప్పుడు ఈ నది నీళ్లు కూడా ఎలా మారిపోతాయి? సముద్రపు నీళ్ళుగా మారిపోతాయి. కానీ ఇక్కడ విచిత్రమైన నది కనబడుతుంది. ఈ నది యొక్క గొప్పతనం ఏంటంటే, ఇది వడిగా ప్రవహించుకుంటూ వెళ్ళి సముద్రంలో పడితేనట సముద్రపు నీళ్ళని ఏమవుతున్నాయట? మంచి నీళ్ళు అవుతున్నాయి. సంథింగ్ అమేజింగ్. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. సృష్టిలో జరిగే కార్యం. ప్రపంచంలో చాలా గొప్ప నదులు ఉన్నాయి. చిన్నప్పుడు మనం సాంఘిక శాస్త్రాన్ని చదువుకున్నప్పుడు కొన్ని నదుల గురించి మనం ఆలోచన చేశాం. అమెజాన్ అనే నది, వాస్తవానికి అది కూడా ఒక రివర్. ఈరోజు అమెజాన్ అంటే ఒక ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్గా మనందరికీ పరిచయం చేయబడింది. మిస్సిసిపి అనే ఒక నది, ఆ నది కూడా చాలామందికి చిన్నప్పుడు మనం చదువుకున్నాం. ఈజిప్ట్కి వెళ్తే నైలు నది ఉంది, లాంగెస్ట్ రివర్, అత్యంత పొడవైన నది, సుమారుగా 6500 కిలోమీటర్ల పైనే 3-4 దేశాలను కలుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది నైలు నది. ఆ తర్వాత చైనాలో హ్యాంగ్ హో నది, చిన్నప్పుడు చదువుకున్నాం. చైనా దుఃఖదాయిని అని పిలుస్తారు దాన్ని. వరదలు వచ్చేస్తూ ఉంటాయంట, బాగా చాలామంది చచ్చిపోతూ ఉంటారు. అందరూ పడి దాన్ని దుఃఖదాయిని అని పిలుస్తారు. చైనాలో దుఃఖదాయిని. మన భారతదేశానికి వస్తే జీవనదులు చాలా మన భారతదేశంలో ఉన్నాయి. గంగా, యమున, బ్రహ్మపుత్ర, ఇంకా సింధు నది, ఆ తర్వాత గోదావరి, కృష్ణ, కావేరి. ఈ నదులన్నీ కూడా మన దేశంలో జీవనదులుగా పిలువబడుతూ ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో అవి కూడా ప్రయాణం చేసుకుంటూ కొన్ని రాష్ట్రాలను కలుపుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. గంగా నది సుమారుగా 2500 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ఎట్టకేలకు సముద్రంలో పడినప్పుడు, సముద్రంలో కలిసిపోయినప్పుడు అది సముద్రంలో కలిసిపోయి ఈ నది నీళ్లు కూడా ఉప్పు నీళ్లుగా మారిపోతాయి. ఆ తర్వాత స్థానంలో మన భారతదేశంలో గోదావరి నది 1465 కిలోమీటర్లు ప్రయాణం చేసి అది కూడా మన దగ్గరలోనే బంగాళాఖాతంలో కలిసిపోతూ ఉంది. అప్పుడు దాని నీళ్ళన్నీ కూడా సముద్రపు నీళ్లుగానే మారిపోతాయి. ఆ తర్వాత స్థానంలో కృష్ణా నది 1400 కిలోమీటర్లు, అది కూడా ప్రయాణం చేసుకుని బంగాళాఖాతంలో కలిసిపోయినప్పుడు ఆ నది నీళ్లు కూడా సముద్రపు నీళ్లుగా మారిపోతున్నాయి. ఇలా బ్రహ్మపుత్ర, యమున, ఆ నదులన్నీ కూడా జాగ్రత్తగా ఆర్డర్ తీసుకొస్తే చివరిలో కావేరి నది ఒక 800 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది మన భారతదేశంలో. అలా ప్రవహించుకుంటూ వెళ్ళి అది కూడా సముద్రంలో కలిసిపోయినప్పుడు సముద్రపు నీళ్ళులా ఆ నీళ్లు మారిపోతాయి. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన, విశిష్టమైన, విలక్షణమైన నది కనబడుతుంది. ఈ నది ప్రవహించుకుంటూ వెళ్ళి సముద్రంలో పడితేనట సముద్రపు నీళ్ళు ఎలా మారుతున్నాయట? మంచినీళ్ళుగా మారుతున్నాయి. సంథింగ్ యునిక్, సంథింగ్ స్పెషల్. ఈ వడిగా పారు ఈ నది ఎక్కడికైతే ప్రవహిస్తుందో అక్కడ నీళ్ళన్నీ కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి చేపలు బహు విస్తారంలో అవుతున్నాయి, మత్స్య సంపద పెరుగుతుంది. ఈ నది ఎక్కడికి వెళుతుందో అక్కడ అన్నీ బ్రతుకుతున్నాయని ఒక విశిష్టమైన నది గురించి యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, దీని గురించి చాలా చారిత్రక ఆధారాలు, ఈ నది ఏంటి, దాని సంగతి ఏంటో ఇవన్నీ మనం నేర్చుకోవచ్చు. కానీ ఒక స్పిరిచువల్ మీనింగ్, ఒక ఆధ్యాత్మికమైన అర్థం ఏంటి అంటే, ఈ నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఈ నది సాదృశ్యంగా ఉంది. This river typifies our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా నది కనబడుతున్నప్పుడు
ప్రపంచంలో చాలా నదులు అని పిలిపించుకున్న వారు చాలామంది ఉన్నారు. ప్రజలకు అది చేస్తాం, మేలు చేస్తాం, మేము అది చేయడానికి వచ్చాం, ఇది చేయడానికి వచ్చాం, ప్రజలను ఉద్ధరించడానికి వచ్చాం, నిలబెట్టడానికి వచ్చాం అన్న వాళ్ళు చాలామంది వచ్చారు. కానీ వారందరూ ఈ లోకంలోనికి రాగానే ఈ లోకం అనే సముద్రంలో వాళ్ళు కూడా కలిసిపోయారు. ఉప్పు నీళ్ళల్లో వాళ్ళు కూడా కలిసిపోయారు. కానీ 2000 సంవత్సరాల క్రితం నా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన అందరితో పాటు కలిసిపోయినాడు కాదు. ఆయన జీవితం ఒక ప్రత్యేకమైంది. హల్లెలూయా. ఈ లోకం అనే సముద్రంలో యేసు ప్రభువు పడినప్పుడు అక్కడ ఉన్న సముద్రపు నీటిని ఆయన మంచిగా మార్చాడు. కానీ సముద్రపు నీటితో ఆయన కలిసిపోలేదు. ఒక విశిష్టమైన జీవితాన్ని యేసు ప్రభు జీవించారు. పౌలు మహాశయుడు ఊరకనే అనలా, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు పాపులలో చేరక ఈయన ఎలా ఉన్నాడు? ప్రత్యేకంగా ఉండువాడు. ఈయన పాపుల్లో చేరిపోలేదట. పాప సంబంధమైన పరిస్థితులతో ఆయన కలిసిపోలేదు. సముద్రంలో కలిసిపోలేదు. ఈయన సముద్రములో పడినప్పటికీ ఆ ప్రాంతం అంతటిని కూడా మంచినీళ్ళుగా మార్చాడు. ఈయన మార్క్ అక్కడ కనబడింది. కానీ సముద్రంలో ఒక వ్యక్తిగా యేసుప్రభు ఎప్పుడు కలిసిపోలేదు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండువాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, మనకు చాలినవాడు. హీ ఈజ్ ఫిట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నీది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతం అయినా నిన్ను రక్షించడానికి, నిన్ను ఉద్ధరించడానికి, నిన్ను లేవనెత్తడానికి, నిన్ను బలపరచడానికి, నీకు శాంతి సమాధానం ఇవ్వడానికి ఈయన చాలినవాడు, సరిపోయినవాడు. కనుగొన్నావా దేవుని ప్రేమను? వచ్చావా ప్రభు దగ్గరికి? ఆయన ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రభు యొక్క ఔన్నత్యాన్ని గుర్తించావా? ప్రపంచంలో చాలామంది వచ్చారు. స్వామీజీలు అనబడిన వారు, బాబాలు అనబడిన దేవుళ్ళని పిలువబడిన వారు, ఎప్పటికీ పేర్లకు ముందు భగవాన్ అని పెట్టేసుకుని పిలిపించుకునే వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుకి వారికి ఉన్న తేడా ఏంటని ఆలోచన చేస్తే ఈయన ప్రత్యేకమైన వాడు. ఆయన జన్మ ప్రత్యేకమైనది, ఆయన బోధలు ప్రత్యేకమైనవి, ఆయన మరణం ప్రత్యేకమైంది, ఆయన పునరుత్థానం కూడా చాలా ప్రత్యేకమైంది. ఆయన ప్రత్యేకంగా ఉండేవాడు. సముద్రంలో పడినప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ లోకంలో ప్రభావవంతంగా కనబడింది. కానీ ఆయన అందరి వలె లోకంలో కలిసిపోయినవాడు కాదు. పూర్వదినాల్లో మన దేశంలో ఒక యోగి ఉండేవాడు. అతన్ని వేమన అని పిలిచేవారు. అతను పద్యం రాస్తూ ఇలా అంటాడు: కాళ్ళ ముందున్న ఏరు కడగీదగలేక ముగ్గురీతగాళ్ళు మునిగి జడిరి, నరుని ఈదమన నగబాటు కాదయో విశ్వదావిరామ వినురవేమ అనే ఒక పద్యం రాశాడు. వేమన గారి పద్యాలు చిన్నప్పుడు అందరం చదివేసుకున్నాం కదా. చాలా మంచి మంచి పద్యాలు రాశాడు ఆయన. కొన్ని కష్టంగా ఉంటాయి, కొన్ని పద్యాలు చెప్తే కొంతమంది బాధపడతారు. మరి వేమన గారు రాసినవే చెప్పకుండా ఉండలేం మనం. ఆయన అంటాడు, కాళ్ళ ముందున్న ఈ సంసారం అనే ఏరు ఈదలేక ముగ్గురు ఈతగాళ్ళు మునిగి చెడిపోయారు. మనిషిని ఎదరా అంటే వాడెక్కడ ఈదుతాడు, వాడి వలన కాలేదు. ఆ ముగ్గురు ఈతగాళ్ళు అంటే ఎవరు, ఏంటి సంగతి అంటే, ఎప్పుడైనా వేమన గారి బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్పేస్తారు. లోకంలోనికి చాలామంది వచ్చారు మనుషుల్ని కాపాడాలని, రక్షించాలని. కానీ వాళ్ళే ఈ లోక సంబంధమైన ఈషణత్రయంలో కొట్టుకుపోయారు. ఈషణత్రయం అంటే పెద్దలు చెబుతూ ఉంటారు, 3 రకాల ఈషణాలు ఉన్నాయట. ఆసనాలు కాదు, ఈషణం. ఈషణం అంటే కోరిక. ధనేషణ, దారేషణ, పుత్రేషణ అనే ఈ ఈషణత్రయంలో, ఆ చక్రంలో చాలామంది కొట్టుకుంటూ ఉన్నారు. ధనేషణ అనగా ధనం సంపాదించాలనే కోరిక, సంపదలు కూడబెట్టుకోవాలనే ఆశ, భూములు పొలాలు కూడబెట్టుకోవాలనే ఆశలో కొంతమంది ఉన్నారు. ధనేషణ లోకానికి వచ్చి విపరీతమైన ధనాన్ని కూడబెట్టినవారు. డేరాబాబా గురించి తెలుసా మీకు? నార్త్ ఇండియాలో ఉండేవాడు. మామూలుగా కూడబెట్టలే, విపరీతమైన ఆస్తులు కూడబెట్టాడు. ఆయన కాంపౌండ్లో ఓన్ కరెన్సీ ప్రింట్ చేసేసుకున్నాడట. ఇంకా లోపల ఇప్పుడు మనం వాడుతున్న కరెన్సీ చలామణిలో ఉండదు. లోపలికి వెళ్తే అవి మార్చుకుని వాడుకోవాలి. లోపల ఆ సిబిఐ అధికారులు, ఎన్ఐఏ అధికారులు లోపలికి వెళ్తే వాళ్ళకే మతిపోయింది. ఎంత ఎస్టేట్ బిల్డ్ చేసేయగలిగాడా? ఎలా అంటే ప్రజల్ని ఏదో విధంగా మోసం చేసి, తాను దేవుడిని అని చెప్పుకొని, తనకు మహిమలు ఉన్నాయని చెప్పుకొని, తాను ఏదైనా చేయగలనని చెప్పి ప్రజలను ఆకర్షించి ఆఖరికి ఇప్పుడు కటకటాల వెనకాల ఉన్నాడు అయ్యగారు. అలాంటి వాళ్ళు చాలామంది ప్రపంచంలో కనబడుతూనే ఉన్నారు. ఈషణత్రయంలో ధనేషణ, ధనం మీద ఆశ కలిగి, ధనం మీద కోరిక కలిగి చాలామంది బ్రతికిన వారు ఉన్నారు, భౌతిక సంపదలు కూడబెట్టుకోవాలని. రెండవది ధారేషణ అన్నారు. ధారేషణ అంటే భార్య మీద వాంఛ, స్త్రీ మీద కోరిక. కంటికి కనబడే ప్రతి స్త్రీని కూడా అనుభవించాలనే కోరిక కొంతమందికి ధారేషణ. కాంతదాసులు అంటారు, అందుకనే ఊరకనే అనలా మాట. చాలామంది ఈ లోకానికి వచ్చి స్త్రీల ఆ సహవాసంలో లేదా స్త్రీలను కోరుకుని చాలామంది
నేను మామూలు మనుషుల గురించి మాట్లాడడంలా, తాము భగవంతులోని పిలిపించుకున్న వారు చాలామంది కాంతదాసులుగా మారిపోయి, స్త్రీలోలుగా మారిపోయి చాలామంది దారేషణలో పడిపోయారు, స్త్రీల మీద వాంఛ. మూడవది పుత్రేషణ, పిల్లల్ని కనాలి, పిల్లల్ని పోషించాలి, పిల్లల్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన బహుశా చాలామందిలో ఉందేమో. దీన్ని ఏషణత్రయం అని మన పెద్దలు చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత అరిషడ్ వర్గాలు అన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు, వీటిని అరిషడ్ వర్గాలు అన్నారు. అవి మనుషుల్లో కనబడడం పెద్ద అతిశయోక్తి ఏం కాదు. కామం, క్రోధం, మోహం, మదం అంటే గర్వం, ఆ తర్వాత మత్సరం, చెడ్డ కళ్ళు, ఇలాంటివన్నీ కూడా మనుషుల్లో ఉండడం పెద్ద అతిశయోక్తి కాదు. కానీ మేము ఈ జగత్తును ఉద్ధరించడానికి వచ్చామన్న వాళ్ళలోనే ఇలాంటివన్నీ కూడా కొట్టవచ్చినట్టుగా కనబడుతున్నప్పుడు జాగ్రత్త గమనించండి. మానవుడు ఒక్క నిమిషం ఆలోచన చేసి, నేను ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు, నేను పూజించే దేవుడు నిజంగా నేను పూజించే పూజకు అర్హుడా కాదా, యోగ్యుడా కాదా, నేను ఒక వ్యక్తి దండం పెడుతున్నానంటే, నమస్కారం చేస్తున్నానంటే, పూజిస్తున్నానంటే, నా సమయాన్ని, నా ధనాన్ని, నా ఆరోగ్యాన్ని, నా జ్ఞానాన్ని ఫణంగా పెడుతున్నానంటే అతడు నిజంగా నా ఆరాధనకు యోగ్యుడా కాదని ఎప్పుడైనా మనిషి ఆలోచన చేశాడా? అలా ఆలోచన చేయగలిగితే మనిషి సత్యాన్వేషణలో ఒక అడుగు ముందుకే వెళ్తాడు. మా పెద్దలు చెప్పారండి, మా ఇంటి ప్రక్క వాళ్ళు చెప్పారండి, పూర్వీకులు చెప్పారండి, అందును బట్టి నేను కూడా వెళ్ళిపోతున్నానండి అంటే అది సబబైన ఆన్సర్ కాదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, మేలైన దాన్ని చేపట్టండి అని బైబిల్ సెలవు. సమస్తమును పరీక్షించండి, మేలైన దానిని చేపట్టండి అనే మాట లేఖనాల్లో మనం చూస్తాం. పౌలు మహాశయుడు చాలా చక్కని మాట రాస్తాడు. మేలు కలుగు మార్గం ఏదని అడిగి తెలుసుకొని అందులో నడుచుకునండి, అప్పుడు మీ ప్రాణములకు ఏం కలుగుద్ది? విశ్రాంతి, నెమ్మది కలుగుతుందని బైబిల్లో రాయబడింది. అంటే అడగడం, తెలుసుకోవడం. ఎవరో ఏదో చేశారు కదా అని చెప్పి నీవు కూడా కాపీ క్యాట్లా ఉండాలని దేవుడు ఎప్పుడు ఇష్టపడలా. సర్చ్ ఫర్ గాడ్, సీక్ హిమ్ విత్ ఆల్ యువర్ హార్ట్, మైండ్ అండ్ సోల్ అండ్ యూ విల్ సర్టన్లీ ఫైండ్ హిమ్. నన్ను శ్రద్ధగా వెతుకువారు నన్ను కనుగొంటారన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుణ్ణి వెతకడం అనేది ఎలా వెతకాలట? శ్రద్ధగా వెతకాలట, ఇష్టానుసారం వెతకడం కాదు. ఏవో ఆలోచనలు, తుచ్చమైన ఆలోచనలు పెట్టుకుని దేవుణ్ణి వెతకడం కాదు. శ్రద్ధగా దేవుణ్ణి వెతికితే వెతికిన వారందరూ దేవుణ్ణి కనుగొంటారు. అలాంటి వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో చాలామంది వచ్చారు, కానీ ఈ అరిషడ్ వర్గాలకు లోనైపోయి ఏషణత్రయంలో పడిపోయి చాలామంది మనుషుల కన్నా దిగజారిన పరిస్థితుల్లో చాలామంది జీవిస్తూ ఉంటే, పౌలు భక్తుడు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినప్పుడు ఆయన పాపులలో చేరలేదు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. అదేంటండి వెస్లీ గారు అలా అనేశారు? మరి యేసు ప్రభువుకి పాపుల స్నేహితుడు అనే పేరు ఉంది కదా. ఆయన కొన్ని సందర్భాల్లో సుంకరులతో ఆయన భోజనం చేశాడు, వారి ఇంటికి పిలిస్తే వెళ్ళాడు, చాలామంది ఆయన మీద సణిగారు కదా అని మీరంటే జాగ్రత్తగా గమనించండి. నా యేసయ్య పాపులతో స్నేహం చేశాడు కానీ పాపంతో స్నేహం చేయలే. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. వారిని రక్షించడానికి, వారిని సమకూర్చడానికి, సత్యం అంటే ఏంటో వారికి బోధించడానికి నా ప్రభు అయిన యేసయ్య ఒక రోగమున్న చోటకి వైద్యుడు వెళ్ళినట్టుగా ప్రభు వెళ్ళాడే కానీ ఆయన వారితో కలిసిపోయినట్టు కానీ వారి పాపాల్లో పాలు పంచుకున్నట్టు కానీ ఎక్కడా లేఖనాల్లో మనం చూడం. నా దేవుడు భూమి మీదే సంచరించాడు కానీ ఆయన జీవితం ఒక ప్రత్యేకమైనదిగా జీవించాడు. హల్లెలూయా. ఈ రాత్రి యెహెజ్కేలు గ్రంథంలో రాయబడిన జీవ జల నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన వడిగా ప్రవహిస్తూ, ఆయన ఎక్కడికైతే ప్రవహిస్తున్నారో అక్కడ సమస్తం బ్రతుకుతుంది. అక్కడ చేపలు కూడా విస్తారమవుతున్నాయి. సమృద్ధిని దేవుడు ఇస్తూ ఉన్నాడు. సముద్రపు నీళ్లను మంచినీళ్ళుగా మార్చే ఒక దివ్య నది. దట్ ఈజ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. లూకా సువార్తలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తాను. ఈ జీవజల నది సముద్రపు నీళ్లను ఉప్పు నీళ్లుగా ఎలా మార్చిందో ఆ దృశ్యాన్ని మనం మనసులో పెట్టుకుని ఒక జరిగిన సంఘటన జాగ్రత్తగా నేను ఆ ఎనాలజీని మీకు ఇస్తాను, జాగ్రత్త చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. చూడండి. ద గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 7 అండ్ లెట్ us read words 11. వెంటనే ఆయన నాయీను ఒక ఊరికి వెళ్ళుచుండగా, నాయీను అనే ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహం ఎప్పుడు అంటాం చెప్పండి? ఒక 5గురు ఉంటే అంటామా? ఒక 5గురు వెళ్తున్నాడు, ఒక ఆయన వెనకాల
అమ్మో చాలా జనం వెళ్ళిపోయారండి ఆయన వెనకాల అంటారు ఎవరైనా? అనరు. పలసగా వెళ్ళారని ఒక 5గురు ఉన్నారండి అంటారు కదా. పోనీ 10 మంది ఉన్నారనుకోండి, బహుజన సమూహం అనే మాట వాడతాం మనం? వాడం. ఒక ప్రవాహంలా జనం ఉన్నారనుకోండి, అప్పుడు ఏం వాడతాం? బహుజనం వచ్చారని వాడుతూ ఉంటాం. ఇప్పుడు యేసు ప్రభువారట నాయీను అనే ఒక గ్రామానికి వెళ్తున్నారు. అందరూ ఆ పేరు చెప్పండి. ఆ గ్రామం పేరేంటి? నాయీను. ఇంగ్లీష్లో నెయిన్ అనే పదం వాడబడింది. నాయీను అనే గ్రామం. ప్రభువారు వెళ్తున్నారట. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆయన ఎక్కడికైనా వెళ్ళారంటే ఒక ఉద్దేశంతో వెళ్తాడు. ఆయన సరదాగానో కాసేపు కాలక్షేపం కోసం తిరుగుదామని యేసుప్రభు ఎప్పుడు తిరగల. ఆయనకున్న సమయం కొద్దిగా ఉందని ఆయనకు తెలుసు కాబట్టి ఎన్ని ప్రాంతాలు తిరగలరో ఆయన అవకాశం ఉన్న ప్రాంతాలను తిరిగి దేవుని సువార్తను ప్రకటించి అద్భుతాలు చేసి అనేక మందిని ఆయన వైపు ఆకర్షించుకున్నారు. నాయీన్ అనే గ్రామానికి వెళ్ళిచుండగా, సో యూజువల్గా ఆయన శిష్యులందరూ ఆయనతోనే ఉన్నారు. ఆ తర్వాత బహుజన సమూహము యేసు ప్రభువుతో ప్రయాణం చేస్తూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాలంలో డ్రోన్ కెమెరాస్ లేవు, కానీ ఈ దృశ్యాన్ని మనం ఊహించుకుంటే ఎవరైనా ఒక డ్రోన్ కెమెరాతో గనక ఈ దృశ్యాన్ని గనక తీస్తే ఒక ప్రవాహం ప్రవహిస్తున్నట్టుగా ఈ జనసమూహం అంతా కూడా వెళ్తున్నారు. దానికి నాయకుడు ఎవరు? మన ప్రభు అయిన యేసయ్య, జీవాధిపతి. ఆయన జీవాన్ని ఇచ్చేవాడు. ఎవరైనా ఒక డ్రోన్ కెమెరాతో కనుక ఒక పానరోమిక్ వ్యూ కానీ లేకపోతే ఒక లాంగ్ డిస్టెన్స్ వ్యూ కానీ ఫోటో తీస్తే ఒక ప్రవాహం వెళ్తుందా అన్నట్టుగా వీళ్ళందరూ కూడా యేసు ప్రభు వెనకాల వెళ్తున్నారు. వారందరికీ ముందు మన ప్రభువుని యేసు నాయకుడిగా ఉన్నాడు. ఆ వెళుతున్న గ్రామం పేరేంటంటే నాయీను. అందరూ చెప్పండి, ఆ పేరేంటి? నాయీన్ అనే మాటకు మంచి అర్థం ఉంటుంది. ఏంటంటే రమ్యమైన స్థలము అని అర్థం, ప్లెజెంట్ వాన్ అని అర్థం. కొన్ని ట్రాన్స్లేషన్లో నివాస స్థలము అనే మాట ఉంది. కొన్ని మాటల ప్రకారం నాయీన్ అనే మాటకు రమ్యమైన స్థలము అని అర్థం. యూజువల్గా ఎవరైనా మీకు బ్రదర్ అక్కడ చాలా రమ్యమైన స్థలం అండి వెళ్ళండి అంటే, తీరా మనం వెళ్ళిన తర్వాత అక్కడ శవాలు ఉన్నాయనుకోండి, ఏమంటాం? మరి ఇదేట్రా ఇటు రమ్యమైన స్థలం అన్నాడు, ఇక్కడేమో అన్నీ కంపు కొట్టే శవాలు ఉన్నాయి. పేరు బాగానే ఉంది కానీ ఆ పేరుకు తగిన జీవితం అయితే బాగాలేదని కొంచెం విసుక్కుంటాం. నాయీన్ అనే పేరు చాలా మంచిదే, రమ్యమైన స్థలం అని అర్థమే. కానీ ఇప్పుడు యేసు ప్రభువారు ఆ గ్రామంలోనికి వెళుతూ ఉంటే, ఇప్పుడు గ్రామంలో ఒక సంఘటన జరిగింది. అదేంటయ్యా అంటే, ఒక విధవరాలు ఉందట. దేర్ వాస్ ఎ విడో. విధవరాలు అంటే భర్త లేడని అర్థం కదా. విధవరాలు ఉంది, ఆమెకు కుమారుడు ఉన్నాడు. బహుశా ఆ కుమారుడు కూడా టీనేజ్లో ఉండుంటాడని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మరీ అంత చిన్నపిల్లవాడైతే కాదు. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోగానే ఆ తల్లి ఒక్కగానొక్క కొడుకు, తన భర్త జ్ఞాపకం. చెప్పండి, ఆ కుమారుడు ఎవరు? తన భర్త జ్ఞాపకం. బిడ్డలంటే ఎవరు అంటే భర్త జ్ఞాపకాలు, భార్య జ్ఞాపకాలు పిల్లలు. తన భర్త జ్ఞాపకం కుమారుడు చచ్చిపోయాడు. విధవరాలను ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ భర్తను కోల్పోయి చాలా బాధపడుతున్నానయ్యా. ఇప్పుడు కుమారుడు కూడా పోయాడు. ఈ కుమారుడు పెద్ద అయిన తర్వాత నన్ను పోషిస్తాడని ఎన్నో కళ్ళగన్నాను. ఈ కుమారుడే నా సర్వస్వం. వీడి కోసమే ఇంతకాలం నేను బ్రతికాను, కడుపు కట్టుకుని బ్రతికాను, ఇబ్బంది ఉన్న బ్రతికాను వీడి కోసమే. నా భర్త చనిపోయినప్పుడే నాకు కూడా బహుశా చనిపోవాలని ఉంది, కానీ ఈ కుమారుడు కోసం నేను బ్రతికానయ్యా అని బహుశా అక్కడున్న వాళ్ళందరితో ఆమె చెబుతూ ఏడుస్తూ ఉండొచ్చు. ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఆమె దగ్గరికి వచ్చి ఆమెను అనేక మంది బహుశా ఓదార్చి ఉండొచ్చు. ఆ సందర్భంలో ఇప్పుడు చూడండి, చనిపోయిన వ్యక్తి నీకు ఎంతసేపు ఉంచుతారు? బాగా ప్రేమ ఉంటే ఎన్ని రోజులు ఉంచుతారు? ఒక రోజు ఉంచుతారు కదా. లేదు ఇంకా ప్రేమ ఉంటే 2 రోజులు. ఆ ప్రేమలో కూడా ఎవరో రావాలన్న ఎదురుచూపు ఉంటుంది. ఎక్కడో దూరంగా ఉన్నాడండి అబ్బాయి, కూతురు దూరంగా ఉందండి, బంధువులు దూరంగా ఉన్నారు, వాళ్ళందరూ రావాలండి. వాళ్ళందరూ వచ్చేస్తే వచ్చేసారు కదా, ఇంకెంతసేపు అన్న మాటలు చాలా ఈజీగా వినబడుతుంటాయి. వెంటనే తీసుకెళ్ళి ఆ దహన సంస్కార కార్యక్రమాలు ఏవో నిర్వహిస్తూ ఉంటారు. ఈ పిల్లవాడు చనిపోగానే పాడి కట్టారట. ఆ పాడి మీద పొరండు పెట్టారు. వెంటనే పాడి ఎత్తి ఆ బిడ్డను మోసుకెళ్తూ ఉంటే ఆ బిడ్డ వెనకాలే తల్లి బయలుదేరింది. అయ్యో నా కుమారుడు చివరి చూపు తీసుకెళ్ళిపోతున్నారని ఏడుస్తాం. ఇప్పుడు ఆమెతో పాటు ఆమె బంధువులు కొంతమంది ఉండుంటారు కదా, వాళ్ళు బయలుదేరారు. బైబిల్లో రాయబడింది ఆ ఊరి జనమంతా కూడా ఆమె వెనకాల బయలుదేరారు. యూ కెన్ ఇమాజిన్.
ఇక్కడ నుంచి ఒక నది వస్తూ ఉంది, ఇక్కడ నుంచి ఒక ప్రవాహంలాగా కొంతమంది ప్రజలు వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఊరిలో నుండి ఊరి బయట నుండి లోపలికి నా ప్రభు అని యేసయ్య జీవాధిపతి, ఆయన వెనకాల శిష్యులు, జనసమూహం ఒక లాంగ్ వ్యూలో ఫోటో తీస్తే ఇటు నుండి ఓ ప్రవాహం, ఇటు నుండి ఓ ప్రవాహం వస్తున్నట్టుగా ఉంది. 2 ప్రవాహాలు. ఈ ప్రవాహానికి నాయకుడు ఎవరయ్యా అంటే చచ్చిపోయిన ఒక యవనస్తుడు, an unfortunate young man who died and passed away. ఆయన వెనకాల ఏడ్చుకుంటూ వస్తున్న విధవరాలు, ఆమె వెనకాల ఆమెను ఓదార్చాలని కొంచెం ఏడుగు రాపోయినా ఏడవాలని ప్రయత్నం చేస్తున్న బంధువులు, ఆ వెనకాల ఏదో చూద్దాం ఇంకా చివరి టైంలో ఇంకా ఊరి బయట పడేస్తున్నాం కాబట్టి చివరి చూపు చూసొద్దామని చెప్పి గ్రామం అంతా కూడా బయలుదేరి వచ్చారు. దెర్ వాజ్ ఎ కమోషన్, దెర్ వాజ్ యాంగ్జైటీ, దెర్ వాజ్ గ్రీఫ్. ఒక దుఃఖం, వేదన, కలవరం, ఆందోళనతో ఈ గుంపంతా ఉన్నారు. దానికి నాయకుడు చచ్చిపోయిన ఒక యవనస్తుడు. కానీ ఇటు నుండి ఒక గుంపు వస్తూ ఉంది. దానికి నాయకుడు ఎవరో తెలుసా? జీవాధిపతి యేసయ్య. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. ఒక జీవజల నదిలా, వడిగా పారే నదులా, సముద్రపు నీళ్లు కూడా మంచి నీళ్లుగా మార్చాలనే ఆశయంతో ఈ లోకాన్ని దిగొచ్చిన నది మన ప్రభు అని యేసుక్రీస్తు వారి నాయకత్వంలో అక్కడ జనమంతా వస్తున్నారు. ఒక్క చోటకు వచ్చేసరికి 2 ప్రవాహాలు కలిశాయి. యూజువల్గా ఇప్పుడు జరిగే విషయం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి. ధర్మశాస్త్ర నిబంధన ప్రకారం ఒక చనిపోయిన శవాన్ని గనక ఎవరైనా ముట్టుకుంటే వారు కూడా అపవిత్రులు అవుతారు. అపవిత్రత అంటే మోరల్ ఇంపర్ఫెక్షన్ కాదు, కానీ లోపల ఉన్న ఆత్మ మలినమైపోతుందని కాదు. కానీ ఆ కాలంలో చచ్చిపోయిన శవం దగ్గర ఎవరైనా ఉంటే వారిని ముట్టుకుంటే అపవిత్రులు అనే మాట ఎందుకు వాడారు అంటే, బహుశా వారికి కొన్ని రకాలైన బ్యాక్టీరియాలు కానీ చనిపోయిన వ్యక్తి దగ్గర నుండి అందుకునే విధానం కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అలాంటి వారు కొంచెం దూరంగా ఉండాలి, కొంచెం వారు ఒక ఐసోలేషన్ కార్యక్రమం నిర్వహించాలన్నట్టుగా. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఫర్ ద పీపుల్. స్త్రీలకు ప్రతి నెల చిన్న సమస్య ఉంటుంది. ఆ టైంలో కూడా కొంచెం దూరంగా ఉండాలని పూర్వదినాల్లో ఎందుకు చెప్పారంటే, వారు ఆత్మలోనో మానసికంగా అపవిత్రులైపోయారని కాదు, అక్కడ పరిశుద్ధత లేదా పరిశుభ్రంగా ఉండునట్లుగా ఆ కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి కొంచెం ఎడంగా ఉండమన్నారు. కానీ వేరే ఉద్దేశం అయితే కాదు, అది మోరల్ ఇంపర్ఫెక్షన్ అయితే కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక సగటు యూదుడుగా ఆయన ప్రయాణం చేస్తున్న ఆ సందర్భంలో ఒక చచ్చిపోయిన శవం వెళ్ళిపోతుంటే ఆయన ప్రక్కగా జరిగిపోయి దారిచ్చేయాలా. ఎందుకోసం అంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి లేదు. అలా ముట్టుకుంటే ఆయన కూడా అపవిత్రుడు. ఇప్పుడు ఆయన చేయాల్సిన పని ఏంటంటే, ఆ వ్యక్తి వెళ్ళిపోతుంటే దూరం నుండి అయ్యో కుమారుడు చచ్చిపోయాడా అని యేసు ప్రభు దూరంగా ఉండి ఆయన దారిచ్చేస్తే, ఆయన వెనకాలలో అందరూ కూడా ప్రక్కకు తప్పుకుంటే ఆ జనమంతా ఊరి బయటికి వెళ్ళిపోవాలి. వీళ్ళేమో ఊరి లోపలికి వస్తున్నారు, వాళ్ళేమో ఊరి బయటికి వెళ్ళిపోతున్నారు. 2 ప్రవాహాలు అక్కడ కలిశాయి. అయితే నా యేసయ్య అందరిలాంటోడు కాదు కదా, ఆయన అందరిలాంటి వ్యక్తి కాదు కదా. దైవ లేఖనం చెబుతుంది, ఆ మాట చదువుదాం చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాం. ప్రభు ఏడుస్తున్న ఆమెను చూచి ఆమె యందు దేవుడు ఏం పడ్డాడట? కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా. యేసు ప్రభు ఏం ముట్టాడట? ఆయన వెనకాల కొంతమంది అనొచ్చు, ప్రభువా ఏం చేస్తున్నావు ఆయన, నువ్వు పాడెను ముడుతున్నావా? ఆ యవనస్తుని తీసుకువెళ్తున్న మరణముతో ఉన్న పాడెను ముట్టుతున్నావా? వద్దు ప్రభు అని చాలామంది వారించుంటారేమో, కానీ నా యేసయ్య పాడెను ముట్టాడట. ఇక్కడ ఒక్కొక్క మాటను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, మొట్టమొదటిగా దుఃఖిస్తున్న ఆమెను ప్రభు చూశాడు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆమెను మాత్రమే ఎందుకు యేసయ్య చూశాడు? ఎందుకోసం ఆ సమూహంలో ఆమె మాత్రమే నిజంగా ఏడుస్తుంది కాబట్టి. మీకు ఈ విషయం తెలుసా? నా దేవుని కన్నులు ఎప్పుడూ కూడా యథార్థంగా విలపించే వారి మీద ఉంటాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యథార్థంగా ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్నారో వారి మీద దేవుని కన్నులు ఉన్నాయి. ఆమె వెనకాల బంధువులు వెనకాల ఊరి జనం చాలామంది అక్కడ ఉన్నారు. కానీ నా యేసయ్య కన్నులు స్పెసిఫిక్గా ఎవరి మీద ఉన్నాయి? ఏడుస్తున్న ఆ విధవరాల మీద దేవుని కన్నులు ఉన్నాయి. ఈరోజు ఈ నది, జీవజల నది, నిన్ను నన్ను బ్రతికించాలని ఈ లోకానికి వచ్చిన ఈ జీవజల నది అని యేసుక్రీస్తు ప్రభువున మహోన్నతమైన తత్వం ఏంటో తెలుసా? ఆయన నీ బాధను చూసేవాడు, నీ కష్టాన్ని చూసేవాడు, నీ ఇబ్బందులు చూసేవాడు ఆయన. ప్రపంచంలో చాలామంది కూడా మన ఇబ్బందుల్లో ఉంటే చూడాలనుకుంటారు, కానీ అది వేరే ఉద్దేశంతో చూడాలనుకుంటారు కదా.
నీకు ఎప్పుడైనా కష్టాలు వస్తే చూసి ఆనందించాలనుకుంటారు. నువ్వు ఎప్పుడైనా కార్నర్ చేయబడుతుంటే, నిందలు వేయబడుతూ ఉంటే ఇంకా ఇంకా అలాంటి వాళ్ళతో చేరి నిన్ను ఇంకా ఇబ్బందులకు నెట్టాలనే ఆశ కొంతమందికి కనబడుతూ ఉంటుంది. ఒకసారి నేను చిన్నప్పుడు మా ఇంటి ప్రక్కన ఒక ఆమెకు, మా అమ్మగారికి ఒక చిన్న డిస్కషన్ జరుగుతూ ఉంది కాలువ గురించి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఇళ్ళ కాలువలన్నీ కూడా పట్టుకొచ్చి మా ఇంటి ముందు తీసుకొచ్చేసి అక్కడ దిగబెట్టేసి ఇంకా వాళ్ళ పని అయిపోయింది అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మేము చేయాల్సిన పని ఏంటనమాట, ఆ నీళ్ళన్నీ కూడా వాళ్ళన్నీ వదిలేసినవన్నీ కూడా ఇప్పుడు మేము జాగ్రత్తగా సెట్ చేసుకుంటాం, లేకపోతే మా ఇంటి ముందు పెద్ద మురుగుంట అయిపోతూ ఉంది. మా అమ్మగారు అన్నారమ్మా, అక్కడ దాకా చేసుకుంటున్నారు కదా, మా ఇంటి ముందు తీసుకొచ్చి వదిలిపెట్టేస్తూ ఉన్నారు, కొంచెం ఆ ముందుకు నడిపించవచ్చు కదా, కొంచెం అక్కడ వరకు పని చేయొచ్చు కదంటే, ఎవడింటి ముందు ఆడు శుభ్రం చేసుకోవాలంది. చాలా పరుషంగా మాట్లాడింది. దేవుని సేవకులు అంటే కొంతమందికి బహుశా ఇష్టం ఉండకపోవచ్చు. ఆమె చాలా ఎప్పుడు అవకాశం వస్తుందని చూసి ఒక్క మాట అన్నందుకు ఇంకా భయంకరంగా మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంటే నేను ప్రక్క నుండి చూస్తున్నాను. చిన్నపిల్లం కదా, అఫ్కోర్స్ ఇప్పుడు ఏమన్నా అనుకోండి ఉన్నా కానీ అక్కడ నిలబడి చూస్తూ ఉంటే ప్రతిరోజు మాతో మాట్లాడే ఒక కుటుంబం, మేమంటే బాగా ఇష్టంగా ఉన్నట్టే ఉన్న కుటుంబం, నేను లోపల నుండి చూస్తూ ఉన్నాను. ఈమెమో మా అమ్మగారి మీద గట్టిగా కేకలేస్తుంటే ఆమె అక్కడి నుంచి సూపర్ ఇంకా గట్టిగా కేకలాయి అని ఈమెను రెచ్చగొడుతుంది. ఇది ఎవరికి కనబట్లా, నేనే చూస్తున్నాను. ఇలా ఒక ప్రక్క నుండి చూస్తూ ఉంటే మా అమ్మగారేమో ఈమెతో మాట్లాడుతుంటే అటు ప్రక్క నుండి ఆమె ఈమెను రెచ్చగొడుతూ ఉంటే అప్పుడు అనిపించింది, లోకపు తీరి అంత విచిత్రంగా ఉంటుందో కదా. ఎదురుగా కనబడినప్పుడు పాస్టమ్ గారు మీ అంతటో లేరండి, మీరంటే చాలా ఇష్టం అండి, మీ ప్రార్థనలు వాళ్ళని బాగా బలపరుస్తాను అంటున్న ఆమె ఎవరో వచ్చి మా తల్లిగారి మీద కేకలేస్తుంటే ఆ వెనకాల నుండి మాకు కనబట్టలేదు అనుకుంటుంది ఆమె, ఒక గోడ చాటు నుండి సూపర్ ఇంకా ఇంకా గట్టిగా అని ఆమెను రెచ్చగొడుతూ ఉంటే మనుషుల యొక్క వేషధారణ, మనుషుల యొక్క కపటం ఎంత దౌర్భాగ్యమైందో ఆ రోజు నాకు అర్థమైంది. కొంతమంది పెద్దలు ఓర్కనే అనలా, చాలామంది ముందు చూడ్డానికి లేకపోతే మన ముందు చాలా మంచిగా ఉంటారేమో కానీ వెనకాల మాత్రం ఏం తీస్తూ ఉంటారు, చాలామంది గోతులు తీస్తూ ఉంటారు. అడవి గాడిద లాంటి స్వభావం. గాడిద చూడండి ముందు నుండి వెళ్తే ఏమంది కానీ వెనక్కి నిలబడి టాప్ అని ఒకటి దంతది. చాలామంది జీవితాలు కూడా అలాంటివే. పైకి కనబడేటప్పుడు మనల్ని ప్రేమించినట్టుగా గౌరవించినట్టుగా కనబడతారు, కానీ అలా స్క్రీన్లోంచి తప్పుకోగానే చూస్తా సంగతి తేలుస్తా అనుకుంటారు చాలా. అది చాలా భయంకరమైన దుర్బుద్ధి. దేవుని బిడ్డలుగా మనకు తగనిది. ప్రభువు బిడ్డలుగా మనలో ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇలాంటి వాటికి మాత్రమే చోటు ఉండాలి, కానీ అసభ్యమైన మాటలకు కానీ కపటానికి కానీ వేషధారణకు కానీ మనలో చోటు ఉండడానికి వీల్లేదా. మనుషులు మనల్ని చూస్తారు, మనల్ని పడగొట్టాలని ఆలోచన చేస్తారు, కానీ యేసయ్య చూసే చూపులో కనికరం ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ చల్లని చూపు మనల్ని నిలబెట్టే చూపు, మనల్ని బ్రతికించే చూపు. నా యేసయ్య ఆమెను చూశాడట. ఆయన మన చూపులు ఎటున్నాయి? మన దృష్టి ఎవరి మీద ఉంది? ప్రభువారి కన్నులు ఆయన వైపు. ఆమె ఏడుస్తుంది, దుఃఖపడుతుంది. ఆమె దుఃఖం వాస్తవమైందే. భర్తను కోల్పోయి, కుమారుని కోల్పోయి, ఒంటరితనంతో మూలుగుతున్న విధవరాలను నా యేసయ్య చూశాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది విధవరాండ్లను చూస్తారు. దేనికోసం? వాళ్ళు ఎలా మోసం చేసేయాలా. ఎందుకంటే వెనకాల ఎవరు లేరండి, వాళ్ళకి ప్రశ్నించేవాడు ఎవరు లేడు, వాళ్ళ పక్షాన్ని నిలబడేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి అడ్డంగా మోసం చేసేసినా పర్లేదు, ఎవరు పట్టించుకోరు అన్నట్టుగా అలాంటి వాళ్ళే టార్గెట్ చాలామందికి. తల్లి లేని పిల్లలన్నా, తండ్రి లేని పిల్లలన్నా, భర్త లేని భార్య అన్నా చాలామంది అలాంటి వారిని మోసం చేయడానికి ముందుకు వస్తున్నారు ఈ రోజుల్లో. జాగ్రత్త సుమ. బైబిల్ సెలవిస్తూ ఉంది, అలాంటి వారు పక్షంగా ఎవరు నిలబడిపోతాడట? దేవుడు నిలబడతాడట. నువ్వు ఆయనకి వ్యతిరేకంగా నిలబడి ఏమీ సాధించలేవు. ఎప్పుడైనా సరే ఒక విధవరాలను లేదా అనాథ పిల్లలైన వారిని కనుక నువ్వు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త మాట్లాడాలి. అంటే మిగతా వాళ్ళని ఇష్టానుసారం తిట్టామన్న ఉద్దేశం కాదు. అలాంటి వారి విషయంలో కొంచెం ఎక్స్ట్రా కేర్ ఉండాలి నీకు. ఎందుకోసం తెలుసా? వారి పక్షాన ఉండేది ఎవరో తెలుసా? దేవుడు. వారు ప్రభువు సన్నిధిలో ప్రార్థించే వాళ్ళైతే, దేవుని సహాయాన్ని కోరుకుంటున్న వ్యక్తులైతే, ప్రభువా మా పక్షాన నువ్వు ఉండు ప్రభు అని ప్రార్థించే వ్యక్తులైతే అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దేవుడు వారి పక్షాన్ని డీల్ చేస్తాడు. వారి పక్షాన్ని దేవుడు ఉంటాడు. చేతనైతే మేలు చేయి, లేకపోతే చేతులు కట్టుకుని కూర్చో, ఇబ్బంది ఏమిలా. కానీ ఎవ్వరికీ కీడు చేయడానికి ప్రయత్నం చేయకు. ప్రభువు ఆమెను చూశాడట.
చూసిన ప్రభువు అయ్యో ఏడుతుందా, పోన్లే ఏడవనవి, కొడుకు చచ్చిపోయాడు కదా ఏడుతుందిలే అని యేసు ప్రభు వెళ్ళిపోలా. ఆమె మీద ఏం పడ్డాడట ఆయన? కనికరపడ్డాడు. ఎంపతి ఉంది నా యేసయ్యకి. ఆమె స్థితిగతులను అర్థం చేసుకున్నాడు. ఆమె ఏడుపు జన్యుందని గుర్తించాడు. హన్నా దేవుని పాదాల దగ్గరికి వచ్చి తన హృదయాన్ని కృమ్మరించి ఏడుస్తుంది దేవుని సన్నిధిలో, షిలోహులో దేవుని మందిరంలో. అప్పటికే ఆమెకి ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు వాగ్దానం చేయబడ్డాయి. సొంత భర్త వచ్చాడు, ఎందుకు ఏడుతున్నావు నువ్వు ప్రతిసారి, నేను 10 మంది కొడుకుల కంటే ఎక్కువ కాదా అన్నాడు. ఎల్కానా అనబడే వ్యక్తి 2 పాళ్ళు ఇస్తున్నాడట ప్రతిసారి. ఏటేటా బలి అర్పించినప్పుడు ఆ బలిలో వీరికి ఇవ్వబడిన ఆ పోర్షన్లో హన్నాకు 2 భాగాలు ఇస్తూ ఉన్నాడు. ఎక్స్ట్రా కేర్, ఎక్స్ట్రా లవ్ హన్నాకుంది. బట్ ఏవి కూడా ఆమెను సాటిస్ఫై చేయలేకపోతున్నాయి. ఆమెకున్న అవమానం నుండి ఆమె విడుదల పొందాలని చూస్తున్నప్పుడు ఇవేమీ కూడా ఆమెకు సంతృప్తినివ్వడం లేదు. వచ్చింది షిలోహులో దేవుని మందిరానికి వచ్చింది. నా దేవునితో మాట్లాడతాను, నేను ఆయనతో నా సమస్య చెప్పుకుంటాను. క్రొమ్మరించేసింది హృదయం. చెప్పండి, స్త్రీలు బిందులు క్రొమ్మరిస్తారు కదా అప్పుడప్పుడు. నీళ్ళు వస్తాయి, ట్యాంక్ దగ్గర నీళ్లు పట్టుకున్న తర్వాత వాటర్ ట్యాంక్ నుండి ఇంట్లో కుండియో లేకపోతే గంగాళం ఉంటుంది, మళ్ళా పరిగెత్తి ఇంకో బిందె తెచ్చుకోవాలంటే ఇప్పుడు గవ్వ ఏం చేస్తారు? ఆ బిందె నీళ్లు పొర్లిస్తారు. హన్నా తన హృదయాన్ని దేవుని సన్నిధిలో క్రొమ్మరించిందట. ఆమె ప్రార్థన చేస్తుంటే ప్రక్కనున్న దైవజనుడు కూడా అర్థం చేసుకోలేకపోయాడు. నువ్వు తాగేసి వచ్చావు కదా అన్నాడు. మత్తురాలు అయిపోయావు కదా నువ్వు, నీ మాటల్లో స్పష్టత రావట్లా, నువ్వు అలాంటి పరిస్థితిలో దేవుని మందిరానికి వచ్చావు అన్నట్టుగా దేవుని సేవకుడు మాట్లాడితే ఆమె దేవుని సేవకుడు మేము తిట్టుకుందా, పోనీ కేకలేసిందా, మీరింతే మమ్మల్ని అర్థం చేసుకోరందా? నో, అయ్యా నా హృదయాన్ని క్రొమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఏలీ ఎప్పుడైతే ఆమె రెస్పాన్స్ను విన్నాడో ఆశీర్వదించి పంపించాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆ క్షణము నుండి ఆమె మరెప్పుడు ఏడవలేదట. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక వాగ్దానం, ఒక అభయం, దేవుని యొక్క స్పర్శ, ఆయన తాకిడి, ఆయన మాట మనిషికి ఏమిస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది, భవిష్యత్తు మీద భరోసాను ఇస్తుంది, కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నీకున్న లోటును బట్టి రాత్రి కృంగిపోతున్నావేమో, నీకున్న అవసరతను బట్టి రాత్రి ఏడుస్తున్నావేమో. ఒకవేళ పైకి ఏడవపోయినా ఒంటరిగా ఉన్నప్పుడైనా ఆ బాధ నిన్ను తొలుస్తూ ఉందేమో. 10 మందిలో ఉన్నప్పుడు చాలామంది చాలా సంతోషంగా కనబడతారు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు కుమిలిపోతూ ఉంటారు. ఎందుకంటే సమస్యలు నీ కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్లో నీకు ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు? బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రభువు ఆమెను చూసి ఆమె మీద కనికరపడి, ఆ తర్వాత 3వ స్టెప్ ఏంటి చెప్పండి? కనికరపడి ఏడవవద్దని చెప్పి. నాకైతే అనిపిస్తుంది, జాగ్రత్త వినండి, యేసు ప్రభు ఆమెను కనికరపడి అమ్మా ఏడవద్దు అనగానే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అప్పుడు దాకా ఏడుతున్న వాళ్ళందరూ గట్టిగా నవ్వు ఉంటారు. ఎందుకోసం తెలుసా? ఏడవద్దు అంటాడు ఆయన. మేము ఉదయం నుండి చెప్తుంది ఆ మాట కాదా? చచ్చిపోయిన దగ్గర నుండి ఆమె దగ్గర కూర్చుని ఏడుస్తుంటే ఎవరైనా ఇంకొంచెం ఏడవమ్మంటారండి? ఎవరైనా సాధారణంగా ఎవరైనా ఏడుస్తుంటే ఏడవద్దు అంటారే కానీ 10 నిమిషాలు ఏడు అంటారా? లేకపోతే ఒక అరగంట ఏడు పర్లేదంటారా? నో, ఎవరు చెప్పినా ఏడవద్దు ఏడవద్దు ఏడవద్దని చెబుతారు. గ్రామం అంతా అదే చెప్పారు. ఆ విధవరాలు ఉదయం నుండి సాయంకాలం దాకా అదే మాట వింటూనే ఉంది, ఏడవద్దు ఏడవద్దు అని అంటున్నారు. కానీ ఎవరు ఆమెలో దుఃఖాన్ని మాత్రం తీసేయలేకపోతున్నారు. బహుశా నేను అనుకుంటాను, ఎవరైనా వచ్చి పిన్ని గారు ఏడవకండి, నా కొడుకుని తెచ్చిస్తావు నువ్వు అనగానే ఇంక వాళ్ళు ఏమంటారు? ఎక్కడి నుండి తీసుకొస్తావమ్మా మీ కుమారుణ్ణి? ఆమె ఏడుపు ఎప్పుడు ఆగుద్దంటే ఆమెకున్న కొరత, అక్కడున్న దుఃఖము నాట్యంగా మార్చబడాలి, ఆనందంగా మార్చబడాలి. యేసుప్రభు వచ్చి ఏడవద్దు అనగానే అక్కడున్న వాళ్ళందరూ మనమే కనుక అక్కడ ఉండుంటే అబ్బో ఈ మాట ఎప్పుడు బోల్చాలని చెప్పేవాళ్ళండి మేము. ఈయన కూడా వచ్చి ఏడవద్దు అంటున్నాడు. జాగ్రత్త వినండి ప్రియులారా, అక్కడ చుట్టూ ఉన్న మనుషులు చెప్పడం వేరు, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త చెప్పడం వేరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఏడవద్దు అన్నాడంటే ఆ ఏడుపును ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆయన దూరం చేస్తాడు. ఆయన ఏడవద్దు అని చెప్పాడంటే ఆ మాటలో ఒక గొప్ప ధైర్యం ఉంది. ఆమెలో ఉన్న ఏడుపును ఖచ్చితంగా దేవుడు ఆనందంగా చిరునవ్వుగా మార్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు కాబట్టే ఏడవద్దని చెప్పాడు. నా యేసయ్య ఎప్పుడు కూడా చెయ్యని పనిని వాగ్దానం చేయలేదు, చెయ్యడు కూడా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆయన వాగ్దానం చేశాడంటే చేసి తీరతాడు. హల్లెలూయా. దట్స్ మై కాన్ఫిడెన్స్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్.
ఒక దైవజనుడిగా నాకున్న ఒక కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా? నా దేవుడు చెయ్యని పని ఇప్పుడు వాగ్దానం చేయడు, వాగ్దానం చేశాడంటే చేయకుండా ఉండడు. హల్లెలూయా. దట్ షుడ్ బి యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ యువర్ గాడ్. దేవుడు నీకు వాగ్దానం చేశాడు అంటే అది ఖచ్చితంగా చేసి తీరతాడు. ఆయన ఏడవద్దు అని చెప్పాడు అంటే ఆయన అధికారం కలిగిన వాటి కాబట్టి ఆయన అద్భుతం చేయగలడు. ఏడవద్దని చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా ఎప్పటి వరకు ఆయన చూశాడు, కనికరపడ్డాడు, అభయం ఇచ్చాడు. ఇప్పుడు యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయింది. నా యేసయ్య దగ్గరికి వచ్చి పాడిన ముట్టగానే, జాగ్రత్త వినండి, అప్పటిదాకా అదంతా ఒక అపవిత్ర సముద్రంగా ఉంది. నరశవాన్ని ముట్టిన వాడు అపవిత్రుడని ధర్మశాస్త్రం తెలియజేసిన రీతిగా చచ్చిపోయిన యవనస్తును ముట్టిన విధవరాలు, ఆమెను ముట్టిన బంధువులు, వారిని ముట్టిన గ్రామం అంతా కూడా అపవిత్రమైన సముద్రంగా మార్చిపోతే ఇప్పుడు నా యేసయ్య వచ్చి ఆ సముద్రాన్ని తాకాడు. జీవజల నది. ఆ స్థానంలో ఎవరైనా ఉండుంటే ఆ పాడెను ముట్టుకోగానే వీళ్ళు కూడా అపవిత్రులు అయిపోతారు. ఇప్పుడు ఆయన ముట్టిన వాళ్ళందరూ అపవిత్రులు. ఇక అదంతా కలిపి పెద్ద అపవిత్ర సముద్రంగా ఉంది. కానీ ఇక్కడ ఈ నది సముద్రంలో పడగానే సముద్రపు నీళ్ళు ఎలా మారుతున్నాయి? మంచినీళ్ళు అయిపోతున్నాయి. వడిగా పారు ఈ నది సముద్రంలో పడగానే సముద్రపు నీళ్లు మంచినీళ్ళుగా మారుతున్నట్టుగానే నా యేసయ్య పాడిన ముట్టగానే జీవం బయలుదేరింది. చిన్నవాడా లెమ్మనగానే వాడు లేచి కూర్చున్నాడట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడదాం.